హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ను ఇలా మంచిగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీ సపోర్ట్ వల్ల నేను ముందుకనేది వెళ్తూ ఉంటాను. నేను పెట్టిన వీడియోస్ మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈరోజు వీడియో వచ్చేసి బొరగలతోటి ఉప్మా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే కన్నా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. బొరుగుల ఉప్మాతో పాటు కీరకాయ కూడా ఈ విధంగా నంచుకొని తింటే కన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. నేను బొరగల ప్యాకెట్ అనేది తీసేసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఉల్లిగడ్డలు అన్నీ తరిగేసుకున్న తర్వాత వాటర్లో బొరుగులు కూడా దేవేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద మనకు పోపుకు సరిపడే ఆయిల్ అనేది వేసేస్తున్నాను. ఆయిల్ వేసేసిన తర్వాత ఈ విధంగా స్టవ్ అనేది వెలిగించుకుని ఆ తర్వాత వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాతనే ఈ విధంగా వేసుకోండి. కొన్ని ఆవాలు అనేది వేసేస్తున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా మంచిగా తినేస్తారు. నేను సన్నగా తరిగి పెట్టిన అల్లం ముక్కలు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అల్లం ముక్కలు కూడా వేసేస్తే కనుక మనకు పోపులు అనేది మంచిగా వేగిపోతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ ఏం చేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు అనేది సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. అల్లం ముక్కలు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా అల్లం ముక్కలు కూడా మంచిగా కోపులు అనేది ఎగనేయండి. ఆ తర్వాత వచ్చేసి నేను బిర్యానీకి కట్ చేసుకున్నట్టు ఉల్లిపాయ ముక్కలు అనేది కట్ చేసేసుకున్నాను సన్నగా. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా కొన్ని ఎక్స్ట్రా వేసేసుకొని ఈ విధంగా మంచిగా మనం కోపులు అనేది ఫస్ట్ బాగా ఏగనిస్తే గన మంచిగా మనకు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు వచ్చినప్పుడు మంచిగా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా ఫస్ట్ అనేది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొంచెంసేపు వేగిన తర్వాత కొంచెం ఇంగువ అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంగువ అనేది కర్రీస్లోకి కానీ పప్పుల్లోకి కానీ వేసేసుకోండి, చాలా మంచిది. ఇంగువ అనేది కొంచెం వేసేసుకున్నాను. మీరు ఎక్కువ కావాలన్నా కానీ వేసేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి 2 రెమ్మలు కరివేపాకు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా కరివేపాకు కూడా చిటపటలాడేటట్టు మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర అనేది కడిగి కట్ చేసేసుకోవాలి సన్నగా. ఈ విధంగా కొత్తిమీర అనేది సన్నగా తరిగేసుకుంటున్నాను. మనం సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇవి మంచిగా వేగిన తర్వాత మళ్ళీ టమాటా ముక్కలు అనేది ఆయిల్లో వేసేస్తే కనుక మంచిగా వేగుతాయి. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఈ విధంగా టమాటాలు కట్ చేసి పెట్టుకుని టమాటాలు కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటూ బాగా వేగనేయాలి. ఆయిల్లోని ఈ విధంగా వేగితే కనుక బాగా టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. ఈ విధంగా కిందికి మీదికి తిప్పుతూ మంచిగా ఏం చేసుకున్న తర్వాత నేను కొంచెం కల్లుప్పు అనేది వేసేస్తున్నాను. కల్లుప్పు అనేది ఉప్పబొరుగులు చేసినప్పుడు మనం చూసి అనేది ఉప్పు అనేది కొంచెం తక్కువ అనేది వేసేసుకోండి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువ వేస్తే కనుక మనం ఉప్పబొరుగులు కూడా కొంచెం ఉప్పు ఉంటాయి కాబట్టి ఉప్పబొరుగులతోటి ఉప్మా చేసేటప్పుడు చూసి వేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి అదే సప్పిడి బొరుగులతో చేసుకుంటే కనుక మనకు కొంచెం ఎక్కువైనా కానీ సరిపోతుంది. ఈ విధంగా మనకు బొరుగులు కూడా ఉప్పుగా ఉంటాయి కాబట్టి ఉప్పు అనేది
ఎక్కువ వేసేసుకుంటే కన్నా ఉప్పుగా అనేది అయిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి 1 స్పూన్ పసుపు అనేది వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ధనియాల పొడి అనేది వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసేసుకుంటున్నాను కారం అనేది. ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే కనుక మీరు చూసి వేసేసుకోండి. ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కలిపేసుకుంటూ ఏం చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా అనేది కొంచెం వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ బాగా మంచిగా వేగిపోయిన తర్వాత మనం బొరుగులు అనేది వాటర్లో దేవి పెట్టిన బొరుగులు అనేది వేసేసుకోవాలి. ఇవి ఫస్ట్ మంచిగా వేగితేనే మనకు తినేదానికి కూడా బొరుగులు ఉప్మా అనేది టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. నేను ఉప్పు బొరుగులతోటి చేస్తున్నా కాబట్టి కొంచెం ఉప్పు అనేది చూసి వేసుకున్నాను. ఇప్పుడు వాటర్లో దేవి పెట్టిన బొరుగులు అనేది వేసేసుకుంటున్నాను. ఈ ఉప్పు బొరుగులు అనేది మనం మంచిగా వాటర్లో దేవి పిసికేసినా కానీ ఒకటి అతుక్కోకుండా విడివిడిగా అనేది పొడిగా అనేది ఉంటాయి. ఈ విధంగా కోపంతా మంచిగా వేగిన తర్వాత బొరుగులు అనేది వేసేసి ఈ విధంగా వేయించుకునేటప్పుడు సిమ్లే కల్లే పెట్టుకోండి. మంచిగా మసాలా అంతా కలిసిపోయిన తర్వాత హైలోకి తిప్పితే కనుక మనకు బొరుగుల ఉప్మా అనేది మంచిగా వేగుతుంది. అదే హైలో పెట్టి వేస్తే కనుక అడుగు అనేది అంటేస్తుంది, సరిగ్గా కూడా ఏగవు. ఈ విధంగా ఫస్ట్ నేను సిమ్లే కళ్ళు పెట్టేసి బాగా కలిపేసుకుంటూ ఏం చేసుకున్నాను. మనకు టైం అనేది పడుతుంది కానీ నిదానంగా అనేది ఈ విధంగా చేసేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. మసాలా అంతా బాగా ఈ విధంగా తిప్పుతూ ఉంటే కనుక మసాలా అనేది మనకు మంచిగా బొరకలకు అనేది పట్టేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. లాస్ట్లో అనేది మనం స్టవ్ బంద్ చేసే ముందరగా ఈ విధంగా కొత్తిమీర అనేది వేసేసుకోండి. ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఈ విధంగా ఏం చేసుకోవాలి. మనకంగా కొంచెం ఉప్పు సరిపోకన్నా కానీ చూసి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఉప్పు అనేది వేసేసుకోండి. ఆ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక దవర కానీ వేసేసి స్టవ్ అనేది బంద్ చేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి మా ఆయనకు ప్లేట్లో పెట్టేస్తుంటే తింటుండు. దాంతోపాటు కీరకాయ కూడా నంజుకొని తింటే కన్నా మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ విధంగా బొరుగుల ఉప్మాలో నిమ్మకాయ కూడా పిండుకొని తింటే కన్నా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అనేది మరికొందరికి వెళ్తాయి. నన్ను ఈ విధంగా సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ విధంగా చేసుకుంటే కనుక మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు. మళ్ళీ మధ్యలో ఉప్మాతో పాటు ఈ విధంగా ఉప్మా మీద నిమ్మకాయ అనేది పిండేసుకొని మధ్యలో కీరకాయ అనేది కొరుక్కొని తింటూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.